హాయ్ అండి అందరికీ. ఈ వీడియో కనుక ఎవరైనా కూడా స్టార్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఒక్కసారి అయితే ఈ వీడియో చూడండి ప్లీజ్ అండి. ఎందుకంటే మా అమ్మమ్మ కోసం ఏంటి సందే అనుకుంటా ఉన్నారా? అవును, ఈరోజు అసలు చేతన అవ్వలే. నైట్ నుంచి నిద్రలో ఏం లేదు, మస్తు విపరీతమైన తలనొప్పి, ముఖమంతా కూడా మళ్ళీ మీదకి వచ్చేసింది. ఉన్నదాకా పాలు ఎక్కుండే మళ్ళీ ఏంటో ఇంకా. అయితే ఈరోజు కొంచెం వాతావరణం చల్లగా మారింది, భలే ఉంది, ఎండ లేదు. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసేద్దాము అనుకున్నా ఈరోజు, కానీ ఎందుకో నాకు మళ్ళీ జాతర అవ్వలేదు. పిల్లలు కూడా వద్దు మేము ఇంట్లోనే ఆడుకుంటాం అని చెప్పేసి మారం చెప్తే ఇంకా ఊపుకునిపోయినా నేను కూడా, జాతర అవ్వట్లేదు కదా అని. అయితే నేను వెళ్ళడానికి పోయింది పాపం, తను వచ్చింది నన్ను జూనికి. రావడంతో పాటు ఊరికేం రాలేదు రండి. పాపం ఎప్పుడు వచ్చినా ఒక చిన్న పిల్ల లెక్క చూసుకుంటుంది మా అమ్మమ్మ నన్ను ఎప్పుడైనా కూడా. ఇగో మామిడి పండ్లు, ఈ ప్యాకెట్, ఇగో ఇది బిస్కెట్లు టూ తీసుకొచ్చింది. రుచి తిన్నాడు. ఇవి ఉన్నాయి, ఒక చిన్న పిల్ల మాదిరిగా తీసుకొచ్చింది మా అమ్మమ్మ. ఎందుకో చెప్పుకోవాలనిపించిందండి మీకు. తల్లి లేని విషయంలో ప్రతిసారి ఉపవాసం ఉన్నప్పుడు కూడా జ్యూస్లు కానివ్వండి, ఓఆర్ఎస్ కానివ్వండి, అట్లా ఏమన్నా తీసుకొస్తూ ఉంటుంది. మళ్ళీ ఈరోజు కూడా ఎట్లుందో ఏంటో, కొంచెం వాతావరణం చల్లగా అయింది కదా, ఆమెకి ఎవరు తీసుకురావాలి అని చెప్పి తీసుకొచ్చింది. వచ్చాక కూడా అదే మాట అంటాను, ఆ పిల్లలకి ఇవ్వలు పెట్టాలి అని చెప్పేసి వచ్చిన, కొంచెం చల్లబడింది కదా అని చెప్పేసి అని పోయింది. తను ఉండగానే వీడియో తీద్దాం అనుకున్నా అని ఎందుకు అంత మళ్ళీ తను ఇబ్బంది పడుతుందో ఏమో అని చెప్పేసి తీయలేదు. కానీ దాన్ని పోయాక నాకు అసలు ఈరోజు వీడియో తీద్దామని ఏదన్నా చెప్పాలి అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకు తలనొప్పితోటే ఇంకా బాధపడుతూ ఉన్నా. కాకపోతే తను వచ్చి వెళ్ళిన తర్వాత మీ అందరితో ఒకసారి షేర్ చేసుకొని చెప్పుకోవాలి అనిపించిందండి. నిజంగా కన్న తల్లిని కోల్పోయినా కూడా ఆమెని కన్న తల్లి మాత్రం నాకు ఎప్పుడు తల్లి లెక్కనే. చిన్నప్పటి నుండి కూడా బాధ్యత తానే తీసుకొని చూసినప్పుడు, ఇప్పుడు అమ్మ లేకపోయినా కూడా అమ్మమ్మ ఇంక అన్నీ నాకైతే బాగా అనిపించింది. నేను చిన్న పిల్లనా ఇట్లా తీసుకొచ్చి ఇవ్వడం అనేది దీని ఖరీదు ఎంత అనేది కాదు, కానీ తన ప్రేమ ఎంత గొప్పది చెప్పండి. ఇక్కడ దాకా వచ్చి ఇవి తీసుకొచ్చి ఇచ్చింది అని అంటే నేను ఎంత అదృష్టవంతురాలను కదా, అంత మంచి అమ్మమ్మ ఉన్నందుకు. బంగారం. ఇంకేమంటుంది తెలుసా, లేకపోతే అసలు నువ్వు ఎట్లుంటావు, నువ్వు లేకపోతే నేను ఏమైపోతాను అని ఉంటుంది. ఎప్పుడు చూసినా అంటే పెద్ద కూతుర్ని పోగొట్టుకున్నా కూడా కూతుర్ని పెద్ద కూతురులా చూసుకుంటుంది నన్ను. అంత ఇష్టం నేనంటే. ఏమో తన బాకి ఎలా దింపుకుంటానో, ఇన్నాళ్ళకి దిగిపోతుందో, నా రుణాన్ని ఎప్పటికీ జన్మకైతే తీర్చుకునే అవకాశమే లేదు. చూడాలి ఇంకా భగవంతుందయ్యా. ఖచ్చితంగా మా అమ్మమ్మని చూపించే ప్రయత్నం మాత్రం చేస్తా. బాగా ముమ్మట పడుతూ ఉంటుంది. మీలో ఎవరికైనా అమ్మమ్మ అంటే ఇష్టం ఉంటే నాకు ఈ వీడియో మీరు చూస్తే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. చూడాలి అనుకునే వాళ్ళు చూపిస్తాను. ఎందుకంటే నాకు కాస్త మీరు ఎంకరేజ్ చేస్తే నేను చూపించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మీరు ఈ వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేస్తే నేను చూపిస్తానండి. ఎవరైనా ఈ వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి. మీకు అమ్మమ్మ అంటే ఇష్టం ఉంటే ఒక కామెంట్ చేయండి. అమ్మమ్మని చూపించడానికి ప్రయత్నిస్తా. ఎందుకంటే నన్ను మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా నాకు దేని మీద ఇంట్రెస్ట్ అనిపించేది. ఓకేనా అండి? బాయ్.